శంషాబాద్లోని కేఎల్సీసీ కన్వెన్షన్ హాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. గ్రామాభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శంషాబాద్లోని కేఎల్సీసీ కన్వెన్షన్ హాల్ నందు రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు దారాసింగ్ ఆధ్వర్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సర్పంచ్లు పనిచేయాలని సూచించారు. గ్రామ స్వయం ప్రతిపత్తికి పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేస్తుందని తెలిపారు. ప్రజలతో మమేకమై గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఉప సర్పంచ్లుగా అయినటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి గారు, దారాసింగ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ సార్ గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ రాష్ట్ర చీఫ్ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి షాద్నగర్ నుంచి గెలిచినటువంటి పెద్దలు ఇళ్లపల్లి శంకరన్న గారు, అదేవిధంగా మన ఇబ్రాహీంపట్నం నుంచి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు మర్రెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా మనోరెడ్డి అన్న గారు తాండ్రు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు పరిగి నుంచి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి పెద్దలు మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహేశ్వరం ఇన్ఛార్జి, మా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు అండదండగా ఉన్నటువంటి పెద్దలు పూజలు శ్రీ కిచ్చనారి లక్ష్మారెడ్డి గారికి, వేదికలు ఉన్నటువంటి జ్ఞానేశ్వరన్న గారికి,